వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరానికి గాను మే నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి బిట్స్ అయితే మనం చూద్దాం. మొదటగా ఈ మే నెలలో 1 నుంచి 5వ తారీఖు వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్, ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఏ కృష్ణం ఏ ఎల్లా అన్నమాట. రెండవ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన సియోరా మాడ్రే అంటే ఏమిటి? ఆన్సర్ బి ల్యాండింగ్ షిప్. మూడవ క్వశ్చన్, ఇటీవల భౌగోళిక సీజీ అంటే జిఐ ట్యాగ్ ఉత్పత్తుల ప్రభావ మూల్యాంకనంపై అధ్యయనాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ సి నాబార్డ్. నాలుగో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన K2-18b అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఎక్సో ప్లానెట్. ఐదవ క్వశ్చన్, ఇటీవల పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ద్వారా ఏ సంస్థకు నవరత్న హోదా లభించింది? ఆన్సర్ డి IREDA. ఆరవ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే స్మార్ట్ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ DRDO. ఏడవ క్వశ్చన్, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ మారుతున్న వాతావరణంలో పని వద్ద భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీని అమలు చేయడానికి ఇటీవల ఏ భారతీయ కంపెనీ నార్వేజియన్ సంస్థతో MOUను సంతకం చేసింది? ఆన్సర్ బి NHPC లిమిటెడ్. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు 11వ సెషన్ను ఏ ప్రదేశంలో నిర్వహించాయి? ఆన్సర్ డి న్యూఢిల్లీ. 10వ క్వశ్చన్, విస్ఫోటనం కారణంగా ఇటీవల వార్తలో కనిపించిన రువాంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి ఇండోనేషియా. 11వ క్వశ్చన్, ఇటీవల ఏ IIT దాని ఖర్చుతో కూడుకున్న ఇన్వర్టర్ కోసం పేటెంట్ మంజూరు చేయబడింది? ఆన్సర్ ఏ IIT పాట్నా. 12వ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ పార్కును ఏ నగరంలో ప్రారంభించేందుకు సహకరించాయి? ఆన్సర్ బి పూణే. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన అంటారెస్ అంటే ఏమిటి? ఆన్సర్ సి రెడ్ సూపర్ జాయింట్ స్టార్ అన్నమాట. 14వ క్వశ్చన్, ఇటీవల సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి దినేష్ కుమార్. 15వ క్వశ్చన్, రెడ్ కొలంబస్ కన్వర్జేషన్ యాక్షన్ ప్లాన్ ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఆన్సర్ ఏ IUCN. 16వ క్వశ్చన్, ప్రభుత్వ పదవి విరమణ పొందిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. అయితే ఆ పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ సి భవిష్య పోర్టల్. 17వ క్వశ్చన్, ఇటీవల UPI లాంటి తక్షణ చెల్లింపు సేవల కోసం NPCI ఏ ఆఫ్రికన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ నమీబియా. 18వ క్వశ్చన్, ఇటీవల లోకలైజింగ్ ది SDGs విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే పేరుతో ఈవెంట్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి న్యూయార్క్. 19వ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయుడు గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 అందుకున్నాడు? ఆన్సర్ బి పూర్ణిమాదేవి బర్మన్. 20వ క్వశ్చన్, ఇటీవల విడుదలైన OECD నివేదిక ప్రకారం 2024 మరియు 2025లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి ఎంత శాతం? ఆన్సర్ బి 6.6%. 21వ క్వశ్చన్, చంద్రుని చీకటి వైపు నుండి మట్టిని వెనక్కి తీసుకురావడానికి ఇటీవల ఏ దేశం చాంగ్ E6 అనే ప్రోబ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ చైనా. 22వ క్వశ్చన్, ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంతో ఇంధనం మరియు స్థానిక కరెన్సీ పరిష్కారంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం అంగీకరించింది? ఆన్సర్ డి నైజీరియా. 23వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి కర్ణాటకలో. 24వ క్వశ్చన్, ఇటీవల 7వ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. 25వ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 159వ ర్యాంక్. ఇప్పుడు మన మే నెలలో 6 నుంచి 10వ తారీఖు వరకు జరిగిన తేదీల్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ చూద్దాం. 26వ క్వశ్చన్, ఇటీవల 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. 27వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన MQ-9B ప్రెడిటర్ అంటే ఏమిటి? ఆన్సర్ బి హై ఆల్టిట్యూడ్ మానవరహిత వైమానిక వాహనం అన్నమాట. 28వ క్వశ్చన్, ఇటీవల ఉజ్బెకిస్తాన్ను ఓడించి పురుషుల AFC U23 ఆసియా కప్ 2024ను ఏ దేశం కైవసం చేసుకుంది? ఆన్సర్ సి జపాన్. 29వ క్వశ్చన్, ఇటీవల జోస్ రౌల్ మొలినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సి పనామా. 30వ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ నాన్ సైక్లికల్ ఇండెక్స్ ఫండ్ను ఇటీవల ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించింది?
ఆన్సర్ ఏ గ్రో మ్యూచువల్ ఫండ్. 31వ క్వశ్చన్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇటీవల తన 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? ఆన్సర్ డి రక్షణ మంత్రిత్వ శాఖ. 32వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన కోలిన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ పోషకాలు. 33వ క్వశ్చన్, ఇటీవల వార్తలో చూసిన ఒరంగుటన్ ఐయుసిఎన్ స్థితి ఏమిటి? ఆన్సర్ బి తీవ్రంగా ప్రమాదంలో ఉంది. 34వ క్వశ్చన్, పాకిస్తాన్ ఇటీవల తన మొట్టమొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ క్యూమర్ ఏ దేశం సహకారంతో ప్రారంభించింది? ఆన్సర్ సి చైనా. 35వ క్వశ్చన్, విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఇటీవల ఏ దేశం పరిచయం చేసింది? ఆన్సర్ డి ఉక్రెయిన్. 36వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వెస్ట్ నైల్ జ్వరం యొక్క కారక ఏజెంట్ ఏమిటి? ఆన్సర్ బి వైరస్. 37వ క్వశ్చన్, వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డేగా ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ బి మే 8. 38వ క్వశ్చన్, పైరినీస్ పర్వతాలు ఇటీవల వార్తల్లో ఏ రెండు దేశాల మధ్య సహజ సరిహద్దుగా ఉంది? ఆన్సర్ డి స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. 39వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన లేబర్ కన్సెటిల్ అమోరినెన్స్ అంటే ఏమిటి? ఆన్సర్ బి అరుదైన జన్యుపరమైన కంటి రుగ్మత. 40వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లిఫ్టోథోరిక్స్ పుణ్యభ్రత్రే ఏ జాతికి చెందింది? ఆన్సర్ బి క్యాట్ ఫిష్. 41వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం అండ్ మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ లడఖ్లో. 42వ క్వశ్చన్, రాష్ట్రంలో అడవి మంటలను నివారించడానికి ఇటీవల ఏ రాష్ట్రం పిరిల్ లావో పైసే పావో ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్. 43వ క్వశ్చన్, ఏజెంట్ 2063 ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ సి ఆఫ్రికన్ యూనియన్. 44వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే వైరల్ టెస్ట్ ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ డి టైఫాయిడ్. 45వ క్వశ్చన్, ఇటీవల వ్యవసాయం అండ్ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ ప్రదేశంలో కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. ఇప్పుడు మనకు మే నెలలో 11 నుంచి 15వ తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 46వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ మహిళలపై హింసను పరిష్కరించడానికి మొదటి చట్టాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఏ యూరోపియన్ యూనియన్. 47వ క్వశ్చన్, ఇటీవల 2024లో ఆధునిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయుల కోసం అప్గ్రేడ్ చేసిన ఆహార మార్గదర్శకాలను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 48వ క్వశ్చన్, ఇండన్ నది ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ నదికి ఉపనది? ఆన్సర్ డి యమున. 49వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే సునాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ అస్సాంలో ఉంది. 50వ క్వశ్చన్, ఇటీవల మహమ్మద్ ఇద్రిస్ డేబీ ఏ ఆఫ్రికన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బి చాడ్. మనకి 51వ క్వశ్చన్, కట్టు పువాంకారినిల అరుదైన చెట్టు జాతి భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఇటీవల మళ్ళీ కనుగొనబడింది? ఆన్సర్ ఏ పశ్చిమ కనుమలు. 52వ క్వశ్చన్, ఇటీవల యునైటెడ్ నేషన్ ఫోరం అండ్ ఫారెస్ట్ 19వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి న్యూయార్క్లో జరిగింది. 53వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశంతో దౌత్య పాస్పోర్ట్ల కోసం వీసా మినహాయింపు ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ డి మోల్డావా. 54వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే కవాసకి వ్యాధి అంటే ఏమిటి? ఆన్సర్ ఏ అరుదైన గుండె జబ్బు. 55వ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ కొలినో మున్రో ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ సి న్యూజిలాండ్. 56వ క్వశ్చన్, ఇటీవల ఇదాషిషా నోంగ్రాంగ్ ఏ రాష్ట్రానికి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు? ఆన్సర్ సి మేఘాలయ. 57వ క్వశ్చన్, ఇటీవల 30వ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఏ జపాన్. 58వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి మహారాష్ట్ర. 59వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే కెనోరాబిడిస్ ఎలిగాన్స్ అంటే ఏమిటి? ఆన్సర్ సి నెమాటోడో. 60వ క్వశ్చన్, వరల్డ్ మైగ్రేటరీ పక్షుల దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ కీటకాలు. 61వ క్వశ్చన్, ఇటీవల ఆసియా ట్రామోల్పిన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి సృష్టి ఖండగాలే. 62వ క్వశ్చన్, ఇటీవలే మరణించిన సుజిత్ పటార్ ఏ భాషా కవి? ఆన్సర్ ఏ పంజాబీ. 63వ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఇటీవల ఏ రోజును ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ సి 25 మేని. 64వ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి రోటర్ డ్యామ్ నెదర్లాండ్లో. 65వ క్వశ్చన్, ఇటీవల మెమోరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ 10వ సమావేశం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ బి ఉలాన్ బాటర్ మంగోలియా. ఇప్పుడు మనం మే నెలలో 16 నుంచి 20 తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెన్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్. 66వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన మాణిక్ బాత్రా ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ ఏ టేబుల్ టెన్నిస్. 67వ క్వశ్చన్, ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2024 దేశంలోనే అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి న్యూఢిల్లీ. 68వ క్వశ్చన్, ఇటీవల ఆఫ్రికాపై భారత్ అమెరికా మధ్య రెండో రౌండ్ సంభాషణ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి వాషింగ్టన్ డీసీలో. 69వ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి ఈ యొక్క 1 మిలియన్ విలువైన మానవ సహాయాన్ని ప్రకటించింది? ఆన్సర్ సి కెన్యా. 70వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే మనకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే I4C ఏ మంత్రిత్వ శాఖ కిందకు నిర్వహించబడుతుంది? ఆన్సర్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 71వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ బురదతో కూడిన నది నీటిని శుద్ధి చేయడానికి పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని కనుగొంది? ఆన్సర్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం. 72వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ కాంతి దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ బి 16 మే. 73వ క్వశ్చన్, ఇటీవల భువనేశ్వర్లో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ జాతీయ పోటీల్లో పురుషుల జువెలిన్ త్రోలో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ నీరజ్ చోప్రా. 74వ క్వశ్చన్, ఇటీవల విద్యలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ సి చంద్రకాంత్ సతిజ. 75వ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి 6G పరికరాన్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఏ జపాన్. 76వ క్వశ్చన్, ఇటీవల ఏ రెండు దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల కోసం ఇంటర్సెప్టర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం సంతకం చేశాయి? ఆన్సర్ ఏ యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్. 77వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక పోటీ కొలను ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి భూటాన్. 78వ క్వశ్చన్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ బి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ ఇన్నోవేషన్. 79వ క్వశ్చన్, ఇటీవల ఇండియా జింబాబ్వే జాయింట్ ట్రేడ్ కమిటీ 3వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. 80వ క్వశ్చన్, ఇటీవల రక్షణపై 12వ ఇండియా మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి ఉలాన్ బాటర్. 81వ క్వశ్చన్, 2027 మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఏ బ్రెజిల్. 82వ క్వశ్చన్, నోవా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత సంవత్సరంలో ప్రపంచంలోని పగడపు దిబ్బలు ఎంతవరకు తెల్లబారిపోయాయి? ఆన్సర్ బి 60%. 83వ క్వశ్చన్, ఇటీవల అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి గౌహతి. 84వ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మైక్రో లోన్స్ అందించడానికి ఏ బ్యాంకుకు 500 మిలియన్ల రుణాన్ని అందించింది? ఆన్సర్ ఏ HDFC బ్యాంకు. 85వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన డైసన్ స్పియర్ అంటే ఏమిటి? ఆన్సర్ బి నక్షత్రం యొక్క శక్తిని వినియోగించుకోవడానికి ఒక ఊహాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనము మే నెలలోని 21 తారీఖు నుంచి 25వ తారీఖు మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 86వ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాక్ హార్ట్ యొక్క మొదటి లక్ష్యాన్ని కనుగొన్నారు? ఆన్సర్ ఏ మంగళూరు. 87వ క్వశ్చన్, వరల్డ్ బీ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ సి తేనె తీగ యువతతో నిమగ్నమై ఉంది. 88వ క్వశ్చన్, ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రాహీం రైసీ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? ఆన్సర్ డి ఇరాన్. 89వ క్వశ్చన్, ఎలోర్డ్ కప్ 2024లో ఇటీవల బంగారు పథకం సాధించిన నిఖత్ జరీన్ ఏ క్రీడకు చెందింది? ఆన్సర్ బి బాక్సింగ్. 90వ క్వశ్చన్, ఇటీవల విలియం లైచింగ్ టే ఏ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు? ఆన్సర్ బి తైవాన్. 91వ క్వశ్చన్, ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రదేశంలో సబ్ క్రిటికల్ అణు పరీక్ష నిర్వహించింది? ఆన్సర్ ఏ నెవాడా. 92వ క్వశ్చన్, ఇటీవల మహిళల విభాగంలో 2024 ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి ఇగా స్వియాటెక్. 93వ క్వశ్చన్, ఏటా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ బి మే 21 తారీఖున. 94వ క్వశ్చన్, ఇటీవల మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడుగా చరిత్ర సృష్టించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ బి గోపి తోటకూర. 95వ క్వశ్చన్, R21 మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ సి మలేరియా. 96వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల్లో 33% మహిళలకు రిజర్వేషన్ చేసింది? ఆన్సర్ ఏ కర్ణాటక. 97వ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ ప్రణాళికలో భాగంగా ఉండండి.
98వ క్వశ్చన్, ఇటీవల జనరల్ తో లామ్ ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ సి, వియత్నాం. 99వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన పిఎం వాణి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, గ్రామీణ మరియు మారుమూలల ప్రాంతాలకు సరసమైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. 100వ క్వశ్చన్, గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ అనే రేంజ్ ల్యాండ్ అండ్ పోస్టరలిస్ట్ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? ఆన్సర్ ఏ, యునైటెడ్ నేషనల్ కన్వెన్షన్ టు కంబట్ ఎడారీకరణ. 101వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 99వ సభ్య దేశంగా మారింది? ఆన్సర్ ఏ, స్పెయిన్. 102వ క్వశ్చన్, ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, బ్యాంకాక్, థాయిలాండ్లో. 103వ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో గంగా డాల్ఫిన్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. 104వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న ఉజాని డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, మహారాష్ట్రలో కలదు. 105వ క్వశ్చన్, తెలంగాణలో ఇటీవల ప్రారంభించబడిన షాలో అక్విఫర్ మేనేజ్మెంట్ మోడల్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఏ పథకంలో భాగం? ఆన్సర్ సి, అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. 106వ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజున అంతర్జాతీయ మార్కోరర్ దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ బి, 24 మే. 107వ క్వశ్చన్, ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్ అవార్డును సాధించిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఏ, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. 108వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన గ్రహాల అమెరిక అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, ఇది సౌర వ్యవస్థలో గ్రహాల స్థానాన్ని వివరించడానికి ఉపయోగించే పదం అన్నమాట. 109వ క్వశ్చన్, ఏ రోజును ఏటా వరల్డ్ ప్రీక్లాంప్సియా డేగా ప్రకటిస్తారు? ఆన్సర్ ఏ, 22 మే. 110వ క్వశ్చన్, ఆస్పా సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ బి, ఫ్రాన్స్. ఇప్పుడు మే నెలలో 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 111వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, భారతదేశం. 112వ క్వశ్చన్, రాజస్థాన్లోని నేషనల్ డెజర్ట్ పార్కులో ఇటీవల నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బాస్టర్లు కనిపించాయి? ఆన్సర్ బి, 64. 113వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన గ్లీజ్ 12b అంటే ఏమిటి? ఆన్సర్ సి, భూమి పరిమాణపు ఎక్స్ప్లానేట్ అన్నమాట. 114వ క్వశ్చన్, ఏటా ఏ రోజు వరల్డ్ థైరాయిడ్ డేగా పాటిస్తారు? ఆన్సర్ సి, 25 మే. 115వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, తమిళనాడు. 116వ క్వశ్చన్, 2024 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్టిక్ ఎవరు? ఆన్సర్ ఏ, దీపా కర్మాకర్. 117వ క్వశ్చన్, నిషి తేగా ఇటీవల వార్తలు కనిపించింది ఏ రాష్ట్రంలో అతిపెద్ద జాతి సమూహం? ఆన్సర్ సి, అరుణాచల్ ప్రదేశ్. 118వ క్వశ్చన్, ఇటీవల ఈసీఐయు స్పేస్ కౌన్సిల్లో జీరో డెబ్రిస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ బి, 12. 119వ క్వశ్చన్, రాష్ట్ర యాజమాన్యంలో గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, విజయపూర్. 120వ క్వశ్చన్, ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన కారణంగా వార్తల్లో కనిపించిన మౌంట్ ముంగాలో ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బి, పపువా న్యూగినియా. 121వ క్వశ్చన్, ఇటీవల గీతానాస్ నౌసేదా ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ, లిథువేనియా. 122వ క్వశ్చన్, పొగాకు ఉత్పత్తుల విక్రయం, ఉత్పత్తి మరియు పంపిణీ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఆన్సర్ డి, తెలంగాణ. 123వ క్వశ్చన్, 2024 మరియు 25లో సంవత్సరంగాను ఆర్థిక పోషణ కోసం యూకాలిప్టస్ చెట్లను నాటాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ డి, కేరళ. 124వ క్వశ్చన్, కాంపీ ప్లేగ్లే ఇటీవల వార్తలో కనిపించింది చురుకిన అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఏ, ఇటలీ. 125వ క్వశ్చన్, భారత పురావస్తు శాఖ ఇటీవల ఏ రాష్ట్రంలో నియోలిథిక్ యుగం రాతి శిల్పాలను స్థాపించింది? ఆన్సర్ ఏ, గోవా. 126వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న ప్రభావ్ పోర్టల్ ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, ఆర్బీఐ. 127వ క్వశ్చన్, ఇటీవల 77వ ప్రపంచ ఆరోగ్య సభలో ఈ యొక్క కమిటీ ఏ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, అపూర్వ చంద్ర. 128వ క్వశ్చన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
ఈ యొక్క హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క ఏ సాయుధ దళంతో ఇటీవల ఒక అవగాహన ఒప్పందం సంతకం చేసుకుంది? ఆన్సర్ ఏ భారత సైన్యం. 129వ క్వశ్చన్, ఇటీవల ఆసియన్ ఆర్మ్ రైజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో. 130వ క్వశ్చన్, ఇటీవల యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2023ని ఏ భారతీయ శాంతి పరిరక్షకుడు అందుకున్నారు? ఆన్సర్ బి రాధికా సేన్. 131వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన రుద్ర M2 గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ DRDO. 132వ క్వశ్చన్, ఇటీవల FICCI ఏ ప్రదేశంలో కోల్డ్ చైన్ అండ్ లాజిస్టిక్ సమిట్ని నిర్వహించింది? ఆన్సర్ బి న్యూఢిల్లీ. 133వ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయ అంతరిక్ష స్టార్టప్ అగ్నిబాణ్ యొక్క ఉపకక్ష రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ డి అగ్నికుల్ కాస్మోస్. 134వ క్వశ్చన్, నేషనల్ బాల్ భవన్లో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సమ్మర్ పియాస్ట్ 2024ని ప్రారంభించింది? ఆన్సర్ బి విద్యా మంత్రిత్వ శాఖ అన్నమాట ఆన్సర్. 135వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించిన K9 వజ్ర అంటే ఏమిటి? ఆన్సర్ ఏ స్వీయ చోదక పిరంగి వ్యవస్థ అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 2024 సంవత్సరంలోని మే నెలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.